అనేది మీరంతా కూడా గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఒకటి కూడా మనకు శ్రీరామ రక్ష, అదే మనం కాపాడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మీకు ఇంత మూలంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకా ఇప్పటికే 1:45 అవుతూ ఉంది. మరి చాలామంది మనోడు చెప్తూ ఉంటాడు షుగర్ పేషెంట్ ఉన్నారని, అందుకే స్ట్రాంగ్ కొంత మీకు స్నాక్స్ ఇవ్వడం జరిగింది. నాన్ వెజ్లో ఇబ్బంది స్టార్టర్ ఇవ్వడం జరిగింది. మరి చాలామంది అదే రకరకాలుగా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని చెప్పారు. మరి ఒక మిత్రుడు కూడా చెప్పారు, ఏదో పూర్వమాల నుంచి మదర్స్ స్కూల్ మిత్రుడు ఒకటి చెప్పాడు, బస్సుల గురించి అనేటువంటిది, ఇంకోటి 15 ఏళ్ళు, అవన్నీ కూడా సమర్పించడం జరిగింది. మరి ప్రభుత్వం ఒకటే చెప్తూ ఉంది. మరి వాటిని మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి మన యొక్క రవాణా శాఖ మంత్రి మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడడం, ఆయన తర్వాత దాని యొక్క మంత్రిమండలిలో కూడా పెట్టడం జరిగింది. దాని రివ్యూలో మనము ఎరగబడి ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని పోయి మళ్ళీ మన కరోనా కాలాన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకునే దానికి ప్రయత్నం చేసేదానికి ఉంది. గ్రీన్ ట్యాక్స్ కూడా దాని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన టైంలో దీన్ని కూడా కొంత రివ్యూ చేసుకుని మనం ఖచ్చితంగా దాన్ని సాధించుకుంటామనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్నో రకాలైనటువంటి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఎంతో కృష్ణామైనటువంటి అపారమైనటువంటి ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరందరికీ కూడా మరి కృష్ణ అనేది ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటికి పోతే మనకి ఏమి అండ అంటే కృష్ణ మా యొక్క అండ, మాకు అండ అన్ని రకాలుగా మాకు అండగా ఉంటుంది అనేటువంటి ఒక అపారమైన నమ్మకాన్ని మీకు కలుగజేయడానికే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆలోచించి మరి చేతనైతే చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇక్కడ మనం ఈ కృష్ణ తరఫున ఇప్పటికీ ఈ నివేదికను మీ ముందుంచడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. రామారాయణ సార్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏ సంస్థ అయినా ముందడుగు వేయాలంటే దానికి ఆర్థిక పరిపుష్టత ఉంటేనే ఏ కార్యక్రమం చేయొచ్చు. మరి మనలో ఉన్నటువంటి అత్యున్నత మహానుభావులు ఉన్నారు, డిమాండ్ కాదు, ఆలోచించేయండి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ పి బ్రహ్మానంద రెడ్డి గారు అనివార్య కారణాల వల్ల రాలేదు సార్. చెప్పండి సార్. సభకు నమస్కారం. పెద్దలు మన కృష్ణా అధ్యక్షులు జోగిరామ్ రెడ్డి సార్ గారికి, అలా కృష్ణా మీటింగ్ విచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి కరస్పాండెంట్ సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా కాలం తర్వాత ఈ కృష్ణా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషదాయకము. మన సమస్యలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకునేదానికి ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడము చాలా మంచి ఆలోచన విధానము. ప్రతి కరస్పాండెంట్ అనేకమైనటువంటి సమస్యలతో మనం పాఠశాలను నడపడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి సమావేశానికి మనమంతా కూడా వచ్చినట్లయితే కనుక కడప జిల్లా ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం 24వ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది కరస్పాండెంట్ సోదరులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మేము ప్రైవేట్ పాఠశాల ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉంది. దాదాపు 24 సంవత్సరాల కిందట 2002లో మరి అప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రైవేట్ పాఠశాలను ఉద్దేశించి ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విధంగా దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళా సర్వసభ్య అంటే సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 24 సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంది. మరి ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ కృష్ణ అనేటువంటి సంస్థ మరి ప్రైవేట్ పాఠశాలలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన పోరాడుతూ ఎప్పటికప్పుడు సమస్యలు తీర్చుతూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా
ఈరోజు ముఖ్యంగా మాకేమైందంటే 2022-23 నుంచి ఈ ఆర్టీ యాక్ట్ 12(c) ప్రకారము ప్రైవేటు పాఠశాలకు కూడా ఫ్రీ అడ్మిషన్స్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అయితే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఆర్టీ యాక్ట్ ప్రకారం ఎప్పుడైతే ప్రైవేటు పాఠశాలలకు ఈ పిల్లల్ని అలాట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. దాని సెంట్రల్ గవర్నమెంట్ జీవోలోనే ఆర్టీ యాక్ట్ లో ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మేము ఎన్నో పోరాటాల ఫలితంగా మేము ఈరోజు గవర్నమెంట్ విన్నవిస్తే అంతకుముందు ప్రభుత్వంలో పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మొదలుపోయి విద్యాశాఖ మంత్రి గారిని, తర్వాత కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారిని కలచడం వల్ల వాళ్ళు ఇమీడియట్లీ 1 సంవత్సరం ఇప్పుడు ఈ ఫీజును విడుదల చేయడం జరిగింది. మీరు ఇంకా 3 సంవత్సరాలు ఫీజులు బకాయిలు అట్లే ఉన్నాయి. మరి కొన్ని లక్షల రూపాయలు ప్రతి ఒక్క స్కూల్కు కొన్ని లక్షల రూపాయలు మరి ఈ ఫీజు బకాయిలు ఉన్నాయి. వీటిపైన కూడా మేము చాలాసార్లు కలిసాము. మేము విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా గత 22, 23, 24, 25 బకాయిలన్నీ కూడా అట్లే ఉన్నాయి. మరి దీనిపైన కూడా మేము మళ్ళా తిరిగి ప్రభుత్వాన్ని కలిసి విద్యాశాఖ మంత్రిని కలిసి విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని ప్రైవేటు పాఠశాలను మరి 2 కళ్ళుగా చూడాల్సినటువంటి ప్రభుత్వం పాఠశాలను ఒక విధంగా, ప్రైవేటు పాఠశాలను ఇంకొక విధంగా చూడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు ఎటువంటి ధనార్జన లేకుండా, ప్రభుత్వం నుండి ధన సాయం లేకుండా కూడా మరి ఈ రోజు పాఠశాల నిర్వహిస్తూ ఎన్నో అష్టకష్టాలు పడుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న స్కూళ్ళన్నీ కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే దానికి తోడు అనేక రకాలుగా మండల స్థాయిలో కూడా ఈ రోజు కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థ ఏర్పాటు చేసి ఈ చిన్న చిన్న స్కూళ్ళన్నీ మూతపడేదానికి పర్మిషన్లు ఇస్తున్నాయి. అంటే వీటన్నిటిని కూడా ప్రభుత్వం గమనించాలి. ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులు చిన్న సంస్థలు ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఉద్యోగ సంస్థలు నిర్మిస్తూ ఉంటే మండల స్థాయిలో కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు పర్మిషన్లు ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఈరోజు నవోదయ కోచింగ్లని పర్మిషన్ లేకుండా ఈరోజు చిన్న చిన్న కోచింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు. అదే పాఠశాల స్థాపిస్తే ఎటువంటి పర్మిషన్ లేదు, మీరు మూసేయాలంటున్నారు. మరి నవోదయ కోచింగ్ లో ఉన్నటువంటి పిల్లలు 100-200 మంది పిల్లలను మరి ఎక్కడ వాళ్ళకి అడ్మిషన్లు ఉన్నాయి, మరి ఎక్కడ వాళ్ళు స్కూల్ నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి పర్మిషన్ లేకుండా నడుపుతూ ఉన్నా మరి విద్యా వ్యవస్థ ఏం కళ్ళు మూసుకొని ఉందా? మరి వీళ్ళంతా కూడా ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మరి ప్రభుత్వాన్ని కొంచెం మేల్కొల్పే విధంగా మేము ప్రయత్నం చేయడానికి కుస్మా ద్వారా ప్రయత్నం చేస్తాం. మరి అదే విధంగా మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఈ ఫైర్ ఎన్ఓసి అనేటువంటిది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేది. మాకు 15 మీటర్ల ఎత్తు వరకు కూడా పర్మిషన్ ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు 15 మీటర్ల వరకు అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 15 అడుగులకు పర్మిషన్ లేదు. 15 మీటర్ల వరకు పర్మిషన్ సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా మరి ఈ ఫైర్ ఎన్ఓసి అనేటువంటి దాంతో మాకు ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మరి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ సమస్యలన్నీ సాధిస్తామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. నా పేరు లెక్కల జోగిరామరెడ్డి, కడప ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు ఏపీ ప్రైవేట్ స్కూల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్.